ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక రోజు మరొక శ్రేష్టమైన విషయాన్ని దేవుడు మనకి నేర్పించడానికి ఈ మంచి సమయాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరి మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు నా యొద్ద నా కాడి ఎత్తుకొని మీరు నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తారు. మరి కాడి అనగానే మనకి ఎడ్లు గుర్తొస్తాయి. మరి మా చిన్నతనమున మాకు ఆవులు కోడెదూళ్ళు ఉండేవి. అదే విధముగా వ్యవసాయం కుటుంబం కనుక మంచి ఎద్దులు మా ఇంట్లో ఉండేవి. మా నాన్నగారు లేతగా ఉన్నటువంటి సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత మంచి కోడెదూళ్ళని మా ఇంట పుట్టిన వాటిని అలవర్చడానికి అంతకు ముందున్నటువంటి ఎద్దులకు ఒకవైపున కాడి కట్టి దానికి వ్యవసాయం నేర్పుతూ ఉంటాడు. అంతకుముందున్న మంచి ఎద్దు అది చక్కగా వెళ్తుంది, చెట్లు దొక్కకుండా వెళ్తూ ఉంది. కొన్ని రోజుల తర్వాత ఈ పక్కన కట్టినటువంటి కోడెదూడ కూడా చక్కగా వ్యవసాయం నేర్చుకుంటూ ఉంది. అలాగనే ఈ భూమి మీద పరిశుద్ధంగాను నీతిమంతుడుగాను తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన జీవించిన జీవిత కాలమంతా అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించాడు. ఆయన యవ్వన కాలాన్ని ఎవరు కూడా కించపరచకుండా పరిశుద్ధమైనటువంటి జీవితం, పరిశుద్ధుడుగా ఈ లోకంలో ఆయన జీవించాడు. కాబట్టి ఈ రోజుల్లో యవనస్తులైనటువంటి వారు పరిశుద్ధులుగా నీతిమంతులుగా దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఆయనలాగా ఈ లోకంలో జీవించాలని యేసుక్రీస్తు ప్రభువారు నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని మీరు నేర్చుకోమంటున్నాడు. అక్కడ ఒక శ్రేష్టమైన మాట, మీకు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది అంటున్నాడు. అంటే యవన కాలంలో దేనిని గురించి కూడా నువ్వు భయపడకుండా, దిగులు పడకుండా, చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, నీ కుటుంబంలో ఉన్నటువంటి లావాదేవీల విషయంలో కావచ్చు, భయము లేకుండా నెమ్మదిగా సాగిపోవటానికి యేసుక్రీస్తు వారు ఈ మాట తెలియజేస్తున్నాడు. 28లో ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా నా దగ్గరికి రమ్మంటాడు. అంటే ఆయన దగ్గరికి వచ్చి ఆయన కాడి ఎత్తుకున్నప్పుడు నీ భారాలన్నీ ఆయన మోస్తూ నీకు విశ్రాంతినిస్తాడు. అంటే నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. ఖాళీగా ఉన్న నీ భారాలన్నీ ఆయనే మోస్తాడు. అంటే నువ్వు మోయాల్సిన బరువు ఆయన వేసుకొని ఆయన నీకు నెమ్మది, సుఖాన్ని, సమాధానాన్ని ఇస్తున్నట్లుగా ఈ వచనాల్లో మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున నీవు దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువారి తో కలిసి ప్రయాణం చేయాలి. ఒక పక్క యేసుక్రీస్తు వారు కాడి, మరొక వైపు మరొక కోపున మీరు యవన బిడ్డలుగా ఉన్నవారు ఆ కాడి ఎత్తుకున్నప్పుడు ఎలా ఈ లోకంలో సాగిపోవాలో, వస్తున్న పోరాటాలలో, యవన కాలంలో వస్తున్నటువంటి అనేకమైన వ్యతిరేకతలలో ఎలా నీవు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలో యేసుక్రీస్తు వారు నేర్పుతాడని ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నాడు. అటువంటి జీవితాన్ని జీవించాలని ప్రేమతో కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.